హాయ్ ఫ్రెండ్స్, సముద్రం అంటే మనకు అందమైన చేపలు, తిమింగలాలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ సముద్ర గర్భంలో పర్యావరణాన్ని కాపాడే మైరన్ అనలిడ్స్ అనే ఒక వింత పురుగులు ప్రపంచం ఉందని మీకు తెలుసా? అయితే ఇలాంటి ఎన్నో అరుదైన జీవులు మనం వాటిని గుర్తించే లోపే అంతరించిపోతున్నాయి. ఒకవైపు గ్లోబల్ వార్మింగ్, మరోవైపు కాలుష్యం కలిసి సముద్రపు పురుగులను ఎలా మింగేస్తున్నాయో వాటిని కాపాడడానికి శాస్త్రవేత్తలు చేస్తున్న సాహసోపేతమైన ప్రయత్నం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ను జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ గొట్టింగిన్, లిబ్నిజ్ ఇన్స్టిట్యూట్ అలాగే సెంకెన్బర్గ్ సొసైటీ శాస్త్రవేత్తల బృందం చేపట్టింది. యూరో వార్మ్ పేరుతో వీరు నిర్వహిస్తున్న ఈ భారీ అధ్యయనం వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సముద్ర గర్భంలో దాగున్న జీవ వైవిధ్యాన్ని కాపాడడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తోంది? శాస్త్రవేత్తలు ఐరోపా తీరాల్లోని వివిధ ప్రాంతాల నుండి సముద్రపు పురుగుల నమూనాలను సేకరిస్తున్నారు. వీటిని కేవలం మైక్రోస్కోప్లో చూడడమే కాదు, అత్యాధునిక జెనోమిక్ టూల్స్, హై రిజల్యూషన్ ఫోటోగ్రఫీ ద్వారా వాటి పూర్తి వివరాలను ఒక డిజిటల్ డేటాబేస్లో భద్రపరుస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఈ సమాచారాన్ని ఆన్లైన్లో ఎప్పుడైనా యాక్సెస్ చేయవచ్చు. మనుషులకు ఈ మెరైన్ అనలిడ్స్ పురుగుల వల్ల వచ్చే లాభం ఏంటి? నేల మీద వానపాములు మట్టిని ఎలాగైతే గుల్ల చేసి పంటలకు సాయపడతాయో, ఈ మెరైన్ అనలిడ్స్ సముద్రం అడుగున మట్టిని కలియబెడుతూ పోషకాలను రీసైకిల్ చేస్తాయి. ఇవి లేకపోతే సముద్రపు మొక్కలు, నాచు పెరగవు. అవి లేకపోతే చేపలకు ఆహారం ఉండదు. చివరికి మనకు చేపల వేట ఉండదు. అంతేకాదు, సముద్రం ఎంతవరకు కాలుష్యమైందో చెప్పడానికి ఇవే ప్రధాన సంకేతాలు. ఇవి లేకపోతే సముద్రపు ఆహార గొలుసు దెబ్బతింటుంది. అందుకే వీటిని కనిపెట్టడం, కాపాడుకోవడం అత్యంత కీలకం. ప్రాజెక్ట్ లీడర్ డాక్టర్ జెన్నా మూర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జీవరాశులు చాలా వేగంగా అంతరించిపోతున్నాయి. మనం పేరు పెట్టకముందే, అసలు అవి ఉన్నాయని తెలియకముందే కొన్ని జాతులు కనుమరుగైపోతున్నాయి. అందుకే మ్యూజియం కలెక్షన్స్ని ఆధునిక టెక్నాలజీతో కలిపి దశాబ్దాల నాటి పాత నమూనాల ద్వారా కూడా కొత్త విషయాలను వెలికితీస్తున్నారు. ఈ రీసెర్చ్ వల్ల వచ్చే డేటా అంతా అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా పేద దేశాల్లో ఉన్న శాస్త్రవేత్తలు కూడా తమ ప్రాంతాల్లో ఉన్న సముద్ర జీవులను సులభంగా గుర్తించగలరు. నేచురల్ హిస్టరీ మ్యూజియంలు కేవలం పాత వస్తువులను ప్రదర్శించే చోటు మాత్రమే కాదు, అవి ఆధునిక పరిశోధనా కేంద్రాలుగా మారుతున్నాయని ఈ ప్రాజెక్ట్ నిరూపిస్తుంది. చూసారుగా, ప్రకృతిలో ప్రతి చిన్న ప్రాణికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. మనకు తెలియని ఈ వింత సముద్రపు పురుగుల ప్రపంచాన్ని కాపాడే ప్రయత్నం రేపు సముద్రాల ఉనికిని కాపాడుతోందని ఆశిద్దాం. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.